దేవుడంటే భయం లేదు, జీతం తీసుకుంటున్నామనే కృతజ్ఞత కూడా ఉండట్లేదు. వాళ్లకన్నా చిల్లర దొంగలే నయ్యమని జనం కొడుతున్నారు. ఎవరినో తెలుసా? ఆలయ ఆస్తులను కాపాడాల్సింది పోయి తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టుగా దేవుడి సొమ్మినే దొంగలిస్తోన్న కొందరు అధికారుల్ని, సిబ్బందిని. సీసీ పోలీసింగ్ ఉంది కాబట్టి దొంగలు దొరికారు. మరి వారిపై చర్యల సంగతి ఏంటి? గుడి బాటలో చోరీలు. ఇటీవలే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇలాంటి సీన్లు సంచలనం రేపాయి. కంచే చేను మేస్తే ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇదే జరుగుతోంది. బాధ్యతగా ఉండాల్సిన వారే దేవుడి సొమ్మును ఎలా కొట్టేస్తున్నారో ఇప్పుడు స్వయంగా తెలుసుకుందాం. ఆలయ ఆస్తుల్ని పరిరక్షించాల్సిన అధికారయ్యుండి అమ్మోరి నగలు తస్కరిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు ఈవో. ఫ్యామిలీతో గుడికి వచ్చింది, భక్తితో అమ్మకు దండం పెట్టి శక్తి కొద్దీ బీరువాలో ఉన్న నగలు, వెండి వస్తువులు, పట్టు చీరల్ని మడతెట్టి మూట కట్టారు. ఆటోలో తరలిస్తూ ఉండగా స్థానికులు అడ్డుకోవడంతో ఈవో అసలు కథ బయటపడింది. ఆరా తీస్తే యుక్తి ప్రదర్శించాడు ఈవో. మెరుగు పెట్టించేందుకు నగలు తీసుకువెళ్తున్నట్లు కటింగ్ ఇచ్చాడు. కానీ డామిట్, కథ అడ్డం తిరిగింది. సర్కార్ వారి ఆగ్రహంతో ఈవోపై సస్పెన్షన్ వేటు పడింది. దేవుడంటే భక్తి లేదు, దేవుడి ఆస్తుల్ని కాపాడాలనే బాధ్యత లేదు. పట్టుబడితే ఇజ్జత్ పోవడమే కాదు, జైల్లో చిప్పకూడు తప్పదనే భయం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నా భయం, నా భక్తి, నా లజ్జ అనే మాటని నిజం చేస్తూ నంద్యాల జిల్లా చాగలమర్రిలోని ఆలయంలో ఇంటి దొంగల వ్యవహారం సంచలనం రేపింది. మద్దూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణ అపహరణ జరిగింది. వెండి కిరీటం, హస్తాలు, శంఖచక్రాలు, పాదాల తొడుగులతో పాటు స్వామివారి మరికొన్ని ఆభరణాలు మాయమయ్యాయి. ఎవరూ గమనించలేదు. కానీ వైకుంఠ ఏకాదశి గుడిలో దొంగల్ని పట్టించింది. వైకుంఠ ఏకాదశి రోజున నకిలీ వెండి ఆభరణాలతో స్వామికి అలంకారం చేశారు. కానీ వాటిని బహుకరించిన భక్తులకి ఎందుకో డౌట్ వచ్చింది. అవి తామిచ్చిన నగలు కాదని గమనించారు. పరీక్షిస్తే అవి ఒరిజినల్ కాదు, గిల్టు నగలని తేలింది. స్వామివారి నగల్ని కాజేసి అన్ని సొమ్ము చేసుకుని నిజం బయటపడకుండా ఉండేందుకు గిల్టు నగలతో మేనేజ్ చేద్దామనుకున్నారు. కానీ పాపం పండి నిజం తెరపైకొచ్చింది. నిందితులు మాజీ ఈవో భాగవతం వెంకట నరసయ్య, అర్చకుడు మామిడి కృష్ణ కిషోర్, వెండి వ్యాపారి హుస్సేనయ్యలను అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పుడు ఉన్న ఈఓ, సో ఇది జరిగింది సుమారు 7 to 8 months బ్యాక్. సో అప్పుడు ఉన్న ఈఓ అర్చకు. తర్వాత థర్డ్ అక్యూజ్డ్ వచ్చేసరికి ఒక జ్యువెలర్. సో ఎక్కడికి వాళ్ళు వెళ్ళి ఈ వెండి ఆభరణాలని సేల్ చేశారు. దగ్గర నుంచి 5 kg 800 grams ఆఫ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది, స్వాధీనం చేయడం జరిగింది. ఈ స్వాధీనం అయిన వెండి విలువ సుమారు 14,76,000. మద్దూరు వెంకన్న ఆలయంలో నగల చోరీ కేసులో నిందితుల్ని కటకటాల బాట పట్టించారు పోలీసులు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనలు మరికొన్ని తెరపైకి వచ్చాయి. సుప్రసిద్ధ కాలువ బుగ్గ కానాల టెంపుల్స్ లో కూడా ఇదే జరిగింది. దేవుడి సొమ్మును రక్షించాల్సిన ఆలయ అధికారులే భక్షించిన వైనం గురించి ఇప్పుడు స్వయంగా తెలుసుకుందాం. రాయలసీమలో కాలువ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది. నిరంతరాయంగా నీటి బుగ్గ ఇక్కడి ప్రత్యేకత. ఈ బుగ్గ ఆధారంగా వందల ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఈ ఆలయానికి నగలు, నగదు, ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆలయానికి ఏ బ్యాంక్ లో అయితే అకౌంట్ ఉందో అదే బ్యాంక్ లో ఈవో ప్రసాద్ సొంతంగా వ్యక్తిగతంగా మరో అకౌంట్ ని ఓపెన్ చేశారు. ఎలాగూ చెక్ పవర్ తనకి ఉన్నందున ఆలయ అకౌంట్ లో ఉన్న వాటిని తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ తర్వాత మొత్తం వాడుకున్నారు. దీనిపై ఆలయ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ₹1 కోటి వరకు కాజేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించలేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోలేదు. నంద్యాల సమీపంలోని కానాల గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఈవోగా శ్రీనివాస్ రెడ్డి ఉండేవారు. టెంపుల్ కి ఉన్న నగదు డిపాజిట్లు 25 లక్షల రూపాయలు ఫోర్జరీ సంతకాలతో డ్రా చేసి సొంతానికి వాడుకున్నారు. దీనిపై తదుపరి ఈవోగా వచ్చిన మోహన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. కానాల గ్రూప్ టెంపుల్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్కాష్మెంట్ చేసి అతను సొంత అకౌంట్ వేసుకొని సొంత అకౌంట్ నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్లకు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినాడు అకౌంట్. నంద్యాల జిల్లాలో మటుకు 29,90,000 సస్పెండ్ చేశారు. ఆల్రెడీగా ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాము, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కేసులు నమోదు చేశారు తప్ప ఆ తర్వాత ఎలాంటి చర్యలు లేవు. కేసు వివరాల్ని అప్పటి ఈవో మోహన్, సిఐ సుధాకర్ రెడ్డి ఏం చెప్పారంటే, ఈ కానాలలో ఉన్నటువంటి గ్రూప్ టెంపుల్స్ కి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లని క్యాష్ రూపంలో మార్చుకొని వాటిని టెంపుల్ అకౌంట్స్ నుండి అతని పర్సనల్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అనే దాని మీద ఈ మిస్అప్రాపరేషన్ ప్లస్ చీటింగ్, ఫోర్జరీ
సెక్షన్ల కింద ఈ శ్రీనివాస్ రెడ్డి ఈఓ మీద కేసు రిజిస్టర్ చేయడం అయింది. అమౌంట్ 29 lakhs చేంజ్. వాళ్ళ ఐరప్స్ వాళ్ళ పై అధికారుల యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి వాటిని ఫిక్స్డ్ డిపాజిట్లని మొత్తం అంతా డ్రా చేసి వాటిని అతని పర్సనల్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఇక మహానంది టెంపుల్లో కూడా ఆలయ సిబ్బంది చేతివాటం మరో లెవెల్. గత 4 ఏళ్లలో 20 మందికి పైగా ఉద్యోగులు సస్పెండ్ కావడం అవినీతి అక్రమాలకి అద్దం పడుతోంది. గదుల అద్దెని, ప్రసాదాల డబ్బుని కూడా యథేచ్ఛగా కాజేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. చూశారుగా, రక్షించాల్సిన వారే ఎలా భక్షిస్తున్నారో. ఇందాక చెప్పినవన్నీ కేవలం ఉదాహరణకు మాత్రమే. ఇలాంటివి చాలా ఆలయాల్లో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు.